హరే కృష్ణ, నేను మీ వాణి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగకి కావాల్సిన సరుకులన్నీ బయటకెళ్ళి తెచ్చుకునే టైం లేదు. సో మనకి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా గ్రోసరీ షాపింగ్ ఎప్పుడైనా ఎక్సైటెడ్ గానే ఉంటది. ఉగాది పండుగకి కావాల్సినవన్నీ ఇన్స్టామార్ట్ లో తెప్పించిన. ఏమేమి తెప్పించిందో చూపించే. ఫస్ట్ ఉగాది పచ్చడి కిట్ రెడీమేడ్ గా అన్ని కొన్ని క్వాంటిటీస్ లో ఇచ్చిండ్రు. హ్యాపీగా ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకొని ఉగాది పచ్చడి చేసుకోవచ్చు. చిన్న మామిడికాయ, బెల్లం, కారం పొడి, వేప పువ్వు, పులుపు కోసం చింతపండు, కొంచెం ఉప్పు, రెడీమేడ్ మామిడి తోరణం ఆల్రెడీ వాళ్ళు దారానికి కుచ్చేసి ఉంచిండ్రు, జస్ట్ మనం వేసుకోవడం అంతే. గరక, కొబ్బరికాయ ఖచ్చితంగా కావాలి కదా పండుగ రోజు, పాల ప్యాకెట్, చక్కెర, ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా రెడీ చేసేసుకుంటా ఇంట్లో. బుజ్జి మామిడి తోరణాలు కట్టేసుకున్నాం, దబదబా పూజ చేయాలి. బుజ్జి ఏం చేస్తున్నావు నాన్న? దేవుడికి ప్రసాదం చేసిన, కొంచెమే చేసిన, ఎవరు తినరు కదా, నేను ఒక్కదాన్న తినాలి. అవునా, స్వీట్ అంటే చాలా ఇష్టం కదా. నువ్వు కేక్ ఇస్తే మాత్రం లటక్కుగా మింగేస్తావు. అట్లా కేజీ కేక్ అయినా పర్లేదు. అట్లా అని కేక్ తినకుండా చేసేసినావు. అవునన్నా, ఇదైతే దేవుని ప్రసాదం కదా. ఇది దేవుడి ప్రసాదం, హ్యాపీగా తింటా. సరేనమ్మా. ఉగాది రోజున మనం చేసే పచ్చడి చాలా స్పెషల్. ఇందులో ఉన్న ప్రతి రుచి మన జీవితాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి అనగా బెల్లం మన జీవితంలో వచ్చే సంతోష క్షణాలను సూచిస్తుంది. చింతపండు అంటే పులుపు, ఆశ్చర్యమైన అనుభవాలను గుర్తు చేస్తుంది. వేప పువ్వు అనగా చేదు, బాధలను కష్టాలను తెలియజేస్తుంది. కారం అంటే ఘాటు, కోపం, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఉప్పు అంటే ఉప్పదనం, జీవితం నేర్పే అనుభవాలను, విలువను చూపిస్తుంది. మామిడి అంటే వగరు, కొత్త ఆశలు, కొత్త భావాలను సూచిస్తుంది. కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో కూడిన ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ. ప్రసాదం, పచ్చడ, పూజ దగ్గర అన్ని రెడీ పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేసినాం. సక్సెస్ఫుల్ గా పూజ అయిపోయింది బుజ్జి. హ్యాపీ ఉగాది బుజ్జి. హ్యాపీ ఉగాది బుజ్జి. హ్యాపీ ఉగాది చిట్టులు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది బేటా. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు ఇన్వైట్ చేసిండ్రని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం, నేను మా ఆయన. బయటకు వెళ్ళేటప్పుడు ఫిషెస్ ని మ్యాండేట్ గా చెక్ చేస్తాము. అమ్మ వాళ్ళ దగ్గరికి రెడీ అయ్యి వెళ్తున్న టైంలో ఫిషెస్ ని చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆక్సిజన్ మోటార్ పనిచేయట్లేదు. ఇంకా ఫస్ట్ అక్వేరియం స్టోర్ కి వెళ్ళి ఆక్సిజన్ మోటార్, కొన్ని టాయ్స్ తీసుకొచ్చినాం మా ఫిషెస్ కి. ఇంటికి వచ్చి ఫస్ట్ ఆక్సిజన్ మోటార్ ఫిక్స్ చేసి ఫిష్ ట్యాంక్ లో టాయ్స్ వేసి అన్ని చెక్ చేసిన పనిచేస్తున్నాయా లేదా అని. అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మా చిట్టు కూడా ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. అమ్మయ్య, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయినాం మా ఇంటికి. చాలా టైర్డ్ అయిపోయినాం ఇద్దరం ఈ రోజు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ పొద్దున పూజ, ఇల్లు క్లీనింగ్, తర్వాత అక్వేరియం స్టోర్ కి వెళ్ళడము, మళ్ళీ జర్నీ. ఫైనల్ గా ఇంటికి వచ్చి ఫస్ట్ దేవుణ్ణి మొక్కుకున్నాం. ఉగాది అన్న తర్వాత తెలంగాణలో ఫస్ట్ పోలేలు ఖచ్చితం, అంటే బొబ్బట్లు. మా అమ్మ ఎవరికన్నా కావాలంటే కూడా చేసిస్తుంది ఆర్డర్ పైన. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అమ్మ చేసే పోలేలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ అయ్యదు, షుగర్ ఉండదు, చాలా బాగుంటాయి. అండ్ ఈ రోజు స్పెషల్ పచ్చడ, చాలా ఇష్టం మాకు. రాగానే ఫస్ట్ ఒక 2 గ్లాసులు పచ్చడి తాగేసినాం. మా ఆయన టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎట్లుందో. పండగ స్పెషల్స్ కట్టుచారు, మామిడికాయ కారం, మెంతం కూర, టొమాటో పప్పు, వేడి వేడి అన్నం. హ్యాపీ ఉగాది బేటా.
ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. Please సబ్స్క్రైబ్ టు మీ ఓన్ ఛానల్.